హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి సూచి సంఖ్యలు అలాగే ఇండెక్స్ నెంబర్ యొక్క ఇంట్రడక్షన్, అదేవిధంగా అన్వెయిటెడ్ ఇండెక్స్ ఫైల్స్ నెంబర్కి ఫార్ములాస్ మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సింపుల్ ఇండెక్స్ నెంబర్ అని కూడా అంటాము. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ చేయండి బ్రో, ప్రాబ్లమ్స్ చేయండి అని. అయితే నేను ఒక చిన్న ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. మొదటగా వచ్చేటప్పటికి ఒక ఐటమ్స్ వచ్చేసి ABCDE అంటే ఒక 5 ఒక డిఫరెంట్ ఒకే ఐటమ్ బట్ డిఫరెంట్ నేమ్స్తో, డిఫరెంట్ క్వాలిటీస్తో, డిఫరెన్స్తో ఉంది. ఓకే, బేస్ ఇయర్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ని మనం బేస్ ఇయర్గా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. బేస్ ఇయర్ మనకు వచ్చేసి వాల్యూస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3, 20, 32, 42 అలాగే 50 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రైజ్ ఇన్ 2010 అంటే ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి, అంటే ఇది ముందు ఉంది, ఇది తర్వాత ఉంది కాబట్టి దీన్ని వర్తమాన కాలంగా అనుకోండి. 6, 25, 36 అలాగే 35 and 60గా ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని మనం ఒక డయాగ్రామ్లోకి అంటే టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాము. దీనికోసం మనం ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మా లాస్ట్ వీడియో ఎవరైతే చూడాలని ఉంటారో ఆ వీడియోకి వెళ్ళి ఫార్ములాస్ అలాగా ఎలా ఉంటాయి ఏంటి అనేది సింపుల్ అర్థమెటిక్ మీన్, ప్రైస్ ఇండెక్స్ కానివ్వండి, జామెట్రిక్, హార్మోనిక్ అలాగే అగ్రిగేటివ్ ఇలాంటివన్నీ ఫార్ములాస్ అనేది మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి లేదా చూసి వస్తేనే మీ ఇక్కడ చెప్తాను. డైరెక్ట్ అనేది నేను ఫార్ములా రికార్డ్ అయిన టేబుల్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఫార్ములాస్కి ఉపయోగించి మాత్రమే టేబుల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది మనం వేసేది అన్వెయిటెడ్ ప్రైస్ ఇండెక్స్ కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్కి సంబంధించి అంటే సిగ్మా పీ కానివ్వండి, అలాగే లాగ్ పీ కానివ్వండి, 1/p కానివ్వండి, ఇలాంటివన్నీ ఫార్ములాస్లో మనకి యూజ్ అవుతాయి కాబట్టి దాన్ని ఇక్కడ టోటల్ చేసుకోవడం జరుగుతుంది. ఒక టేబుల్ అంటే మనం ఇచ్చిన ప్రాబ్లం ఇదండి, మనం రాసే ఆన్సర్ షీట్లో ప్రాబ్లము ప్లస్ ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఆ టేబుల్ కింద ఐటమ్స్ వేసుకుంటాము. P0 అంటే బేస్ ఇయర్ అంటే 2000 సంవత్సరానికి సంబంధించిన వాల్యూస్ అనేది వేసుకున్నాము. అలాగే P1 అంటే 2010కి సంబంధించిన వాల్యూస్ అనేది వేసుకున్నాము. ప్రైజ్ మనకు కనుక్కోవాలి అంటే P1/P0 అంటే ఇప్పుడు ఉన్న ప్రైస్ వాల్యూ అనేది ఎంతవరకు పెరిగింది అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే పర్సంటేజ్ కదండి, ఓవరాల్గా అంటే కొంచెం. ఓకేనా, లాగ్ P అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 1/p అనేది ఎలా క్యాలిక్యులేట్ చూసుకున్నప్పటికీ దీన్ని టోటల్ చేసినట్లయితే మనకు P0 టోటల్ చేసినట్లయితే 147 అనేది రావడం జరిగింది. P0 వచ్చేసి 162 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. మనకి వచ్చి P1/P0 అంటే P1 అంటే ఇదండి, 6/3 వేసినట్లయితే 2 వస్తుంది. అలాగే 25/20 వేసినట్లయితే 1.25 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇస్తాము. ఈ మొత్తాన్ని మనం టోటల్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, లేదంటే దీన్ని 62/147 అని వేసినా కానీ ఈ వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా చేసినా ఈ వాల్యూ రావాలి, ఇలా చేసినా ఈ వాల్యూ అనేది రావాలి. ఓకేనా, లాగ్ P అంటే మనకి P వాల్యూ అనేది తెలిసిందండి. ఇక్కడ చూసుకుంటే ఇదండి లాగ్ P. ఒకసారి క్యాష్ ఓపెన్ చేస్తాను. ఒకసారి క్యాష్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, లాగ్ ఎక్కడుంది, లాగ్ 2 ఎంతండి, 0.30. మనం ఇక్కడున్న 2 డిజిట్స్ వరకే తీసుకున్నాం, 30 వరకే తీసుకున్నాం. అలాగా మనం ఈ అంతటి వాల్యూని కనుక్కోవడం జరిగింది. ఓకేనా, ఈ అన్నిటిని టోటల్ చేసి ఈ 0.08ని లెస్ చేసినట్లయితే ఈ వాల్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. 1/p అంటే దీన్ని ఇంకోసారి చూపిస్తాను. క్యాషియోలో 1/p వాల్యూ ఎంతండి, 2 చేసినట్లయితే మనకి ఎంత వాల్యూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ అనేది ఈ క్యాష్లో రాదండి, మనం SD అనేది ఇక్కడ క్లిక్ చేస్తేనే వస్తుంది. 0.5 అనేది రావడం జరిగింది. ఓకేనా, అలాగా మిగతా అన్నిటిని నేను కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఫార్ములాస్ ఏంటి చూసుకున్నప్పటికీ సింపుల్ అర్థమెటిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా వచ్చేసి సిగ్మా P/n × 100. సిగ్మా జామెట్రిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్స్ టు యాంటీలాగ్ సిగ్మా లాగ్ P/n × 100. సిగ్మా హార్మోనిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్స్ టు n/సిగ్మా 1/p × 100గా మనం రాసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి
సింపుల్ అగ్రిగేటివ్ ప్రైస్ ఇండెక్స్ సిగ్మా P1 బై సిగ్మా P0 ఇంటూ 100గా మనం రాసుకోవడం జరిగింది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా ఫార్ములాస్ని అంటే ఒక్కొక్క ఫార్ములా ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తామో. సింపుల్ అర్థమెటిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మనం ఫార్ములా రాసుకున్నాము. P అంటే సిగ్మా P అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చిన 6.41 అనేది మనకి సిగ్మా యొక్క P యొక్క వాల్యూ అవుతుంది. దాన్ని అసైన్ చేసుకుంటాం. n వాల్యూస్ వచ్చేసి మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ వేసుకోవడం జరిగింది ఇంటూ 100. మనం క్యాష్ తీసి ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ 6.4 బై 5 ఇంటూ 100 వేసుకోవడం జరిగింది. మనకి డైరెక్ట్ అనేది సైంటిఫిక్ క్యాష్ ఎవరైనా యూస్ చేస్తున్నట్టయితే డైరెక్ట్ అనేది ఆన్సర్ రాదు. మనకి SD అనేది ఇక్కడ డిలీట్కి ముందు ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ డెసిమల్స్లో వస్తుంది. అంటే 128.2గా మనకి రావడం జరిగింది. అంటే పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంత పర్సంటేజ్ పెరగడం జరిగిందని ఇక్కడ చెప్తుంది. ఓకే, సింపుల్ జామెట్రిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఫార్ములా వేసుకున్నట్లయితే ఇండెక్స్ యాంటీలాగ్ సిగ్మా అంటే ఈ టోటల్ అండి. సిగ్మా అంటే ఈ టోటల్ని మన సిగ్మాతో చూపిస్తాము. లాగ్ పి యొక్క టోటల్ ఎంత అండి, 0.245 అండి బై n 5 ఇంటూ 100 దాన్ని అసైన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో ఉదాహరణ చేస్తామండి. ఓకేనా, మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ వచ్చేసి 0.45 బై 5 చేసినట్లయితే మనకి 0.09 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 0.509 అనేది రావడం జరిగింది. ఇంటూ చేసినట్లయితే మనకి యాంటీలాగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అనేది యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, షిఫ్ట్ లాగ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ లాగ్ అనేది చేసి 0.09 క్లిక్ చేసినట్లయితే మనకు వస్తుంది వాల్యూ. ఇక్కడ 2 డెసిమల్స్ వరకు తీసుకోవాలి. 1.23 అనేది మనకి వాల్యూ అనేది రావడం జరిగింది. యాంటీలాగ్కి 0.09కి వాల్యూ వచ్చేసి మనకి 1.2923లోకి రావడం. ఇంటూ చేసినట్లయితే మనకి 12302 అనేది రావడం జరుగుతుంది. దీనికి జామెట్రీగా ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఇంత పర్సంటేజ్ అనేది చూపిస్తుంది, అంటే పెరిగిందని. ఓకే, సింపుల్ హార్మోనిక్ మీన్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ నెంబర్ని ఎలా కనుక్కుంటాము, n బై సిగ్మా 1/p ఫార్ములా యూస్ చేసి కదా. n వచ్చేసి 5 అవుతుంది. సిగ్మా 1/p వచ్చేసి 4.22 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ అసైన్ చేసేసుకున్నాము. అది క్యాష్ తీసుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. 5/4.22 ఇంటూ 100 వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈక్వల్ టు కొడితే 1018.48 అనేది మనకి రావడం జరిగింది. ఓకే, అది అనేది వేసుకోవడం జరిగింది. లాస్ట్గా మనకి మిగిలింది ఏంటి, సింపుల్ అగ్రిగేటివ్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. అంటే ఓవరాల్గా మొత్తం ధరల ఇండెక్స్ వాల్యూని కనుక్కుంటున్నాం. దీంట్లో వచ్చేసి ఫార్ములా ఏంటండి, సిగ్మా F1 బై సిగ్మా F0 ఇంటూ 100. సిగ్మా 1 ఎంత, 162 అలాగే 147ని మనం ఇక్కడ తీసుకున్నాము. దీన్ని మనం బై చేసినట్లయితే క్యాష్ తీసుకున్నాము మామూలుగానే. దీనికి ఎలాంటి ఫార్ములాస్ ఏమీ అవసరం లేదు కదా. ఇంటూ 100 చేసాము, ఈక్వల్స్ కొడితే మనకి డైరెక్ట్ వాల్యూ రాదు, సైంటిఫిక్ క్యాష్ కాబట్టి 110.20 అనేది రావడం జరిగింది. ఓకేనా, 110.20 అనేది మనకి అగ్రిగేటివ్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఇలాగా మనం ఈ సూచి సంఖ్యలు అంటే ఇండెక్స్ నెంబర్స్లో ఫార్ములా అనేది కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే ఒక కామెంట్ చేసి మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.